5 సంవత్సరాలుగా రాష్ట్రంలో తేలని కేసుల్లో మొట్టమొదటి కేసు అయిన వైఎస్ వివేకా గారి హత్య కేసు. దాంట్లో అప్రూవర్గా మారిన దస్తగిరిని గతంలో చూస్తే కనుక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత బెయిల్ రావడం జరిగింది. అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఈ బెయిల్ వచ్చిన తర్వాత కూడా పీటీ వారెంట్ మీద దస్తగిరిని మళ్ళీ వేరే కేసులో ఇన్ని రోజులు జైల్లో పెట్టడం, మళ్ళీ తర్వాత బెయిల్ రావడం అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు అంటూ నమోదు చేసినటువంటి ఉదంతాలు, కిడ్నాప్ కేసులు, అసలు మా చిన్నప్పుడు ఋతురాగాలు, మొగల్ రేకులు, కొన్ని డైలీ సీరియల్ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో మనం కూడా చూసాం కదా, వంటలక్క సీరియల్ లాగా అట్లా 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 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈరోజు నేనే నరికాను, ఇంత సుపారీ తీసుకొని నరికాను, వీళ్ళు చెప్తే నరికాను, వీళ్ళ సమక్షంలో చేశాను అంటూ ఒప్పుకున్నటువంటి దస్తగిరి. ఒకడు సాక్ష్యం చెప్తే అది విని రాసేసి అరెస్ట్ చేసేసేంత పర్వం సిబిఐకి ఉండదండి. పూర్తి దర్యాప్తు చేసి, విచారణ చేసి, నార్కో టెస్టులు చేసి, అన్నిటి తర్వాతే A1 నుంచి A8 వరకు పట్టుకున్నటువంటి ఉదంతం. ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నటువంటి సిబిఐ. కానీ ఎక్కడ కూడా దస్తగిరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ ప్రస్తావించలే. ఎందుకంటే అతని కన్చూపు మేరలో ఉంది అవినాష్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, లేకపోతే సునీల్ యాదవ్, సుపారీ తీసుకున్నటువంటి ఉదంతాలు, కొంతమంది పేర్లు. సో తనకు తెలిసినంత వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది ఎంక్వైరీ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. నిన్న మొన్న నమోదైన కేసు కిడ్నాప్ కేసు. అదే కిడ్నాప్ కేసులో ఉన్న వాళ్ళు 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల్లో బయటకు వచ్చారు. మనోడు మాత్రం 2-3 నెలలు ఉండలేదండి ఈజీగా. మరేం పాపం, కిడ్నాప్ అయినోడు ఏమైనా చనిపోయాడా? కిడ్నాప్ ఎలా చేస్తారండి? పాపం అతని ఇంట్లోంచి బయటికి రావాలి, ఎక్కడ వెళ్ళాడో ఎక్కడున్నాడో తెలుసుకొని అరెస్ట్ చేయాలా, కిడ్నాప్ చేయాలా, ఎత్తకపోవాలి, ఏదో జరుగుతుంది కదా. కానీ అతని ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వెంటనే అతని వెనకాల ఉండేటటువంటి నిఘా పోలీసులు అతను ఎవరిని కలుస్తున్నాడు, ఎవరికి సమాచారం అందిస్తున్నాడు, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, అతను చెప్పిందంతా నిజమా అబద్ధమా అనేది ఒక యాంగిల్ అయితే, అతనికి రక్షణ కల్పించాల్సింది ఇంకొక యాంగిల్. మరి రక్షణ కల్పించాల్సిన పోలీసులు గేట్ బయటే ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా గమనిస్తారు. మరి కిడ్నాప్ చేస్తే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు అని పర్మిషన్ ఇచ్చారా? చక్కగా కిడ్నాప్ చేసేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం సాంబారు ఫ్రై తినేసి పడుకున్నాడా? ఏమ్మా, బయట కాపలా కాసే పోలీసులు ఎవరు? వాళ్ళ పని ఏంటి? కిడ్నాపులు చేసినా ఊరుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీలని బూదులు తిడుతున్నా ఊరుకుంటున్నారు. అతని ప్రాణానికి మాత్రం రక్షణ కల్పించేస్తారా? అరే బాబు, నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు, ఆడవైపు వెళ్ళకూడదు, అక్కడంతా గొడవలు జరుగుతూ ఉంది, నీ ప్రాణానికి రక్షణ లేదు, మా ఉద్యోగాలు పోతాయి, నువ్వు ఇటు వచ్చే అంటూ అడుగడుగునా కాపలా కాసే పోలీసులు దగ్గరుండి కిడ్నాప్ చేసుకోమన్నారా? సరే, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు. అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎర్లీగా బయటకు వచ్చారు. మనోడి మాత్రం రానివ్వలే. బయటకు వస్తే ఎలక్షన్ ముందు మళ్ళీ మైక్ ఎత్తుకొని ఏబిఎనోడితో, టీవీ5 ఓడితో, టీవీ 9 అన్నిటి ఛానల్కి ఇలా జరిగింది, అలా నుంచి జరిగింది, లెఫ్ట్ నుంచి పొడిచాను, రైట్ నుంచి దింపాను అంటూ కొన్ని ఉదంతాలు. ఇదంతా కూడా ఎలక్షన్కి ఆయనకి ఇబ్బంది కల పరిస్థితులు ఉన్నాయి. వీడిని లోపలేయండిరా, లేకపోతే ఏసేసేయండిరా, ఈ 2 కాన్సెప్ట్ల మీద పని జరుగుతుంది. ఇప్పుడు వారి భార్య వచ్చి, అయ్యా పులివెందల్లో ఆడబిడ్డకి రక్షణ లేదు, నా పరిస్థితి ఏంటి అంటే, అరే రాష్ట్రం అంతా ఆడబిడ్డలకి రక్షణ కల్పించినాడే మా జగన్మామయ్య, జగనన్న, మరేం పాపం పులివెందల్లో ఒక మైనారిటీ మహిళకి రక్షణ కల్పించలేకపోయాడా? అరే, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చి బయటకు వస్తుంటే మళ్ళీ వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. అంటే దాని ఉదంతం అతను తొందరగా బయటికి రాకూడదు, బయటకు వచ్చిన దగ్గర నుంచి నిజ నిజాలు చెప్పి జనాల్ని ప్రభావితం చేసేస్తాడు. ఎందుకంటే ఆ దరిద్రాన్ని చూసే మనం సానుభూతితో ఓట్లేసాం. అసలు ఆ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణమే ప్రపంచానికి తెలియకముందే మా సీఎం గారికి తెలుసు అన్నటువంటి సిబిఐ. వీటన్నిటిలో దస్తగిరి అవునవును, ఇది రాజకీయ కుట్రకోణ హత్యే, ఆస్తి వివాదాలు కాదు, దగ్గరుండి లెటర్ రాపిచ్చినారు. అర్రే, లెటర్లో డ్రైవర్ పేరు పెట్టి చనిపోతూ ఫోన్లో ఎవరికి ఫోన్ చేయకుండా, 100కి చేయకుండా, 108కి చేయకుండా పెద్ద లెటర్ రాసి పదే డ్రైవర్ పేరు ప్రస్తావిస్తూ, డ్రైవర్ని మాత్రం వదలకండి, నేను ఎర్లీగా డ్యూటీకి రమ్మన్నానని పొడి చేసినాడు. ఏంటది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు. అవినాష్ రెడ్డి గారు అయితే అక్కడ పడిపోయిన లెటర్ గురించే పలుమార్లు అడుగుతారు. అక్కడ పడిపోయినటువంటి ఆస్తి దస్తావేజులు కాగితాల గురించి ప్రస్తావించరేంటి అంటాడు.
ఏమయ్యా నీకు తెలిసినంత నాలెడ్జ్ సిబిఐ వాడికి లేదేమోనయ్యా. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగగానే రారాసురు రక్త చరిత్ర అన్న సాక్షి వారి ముందు చూపుకి అసలు పోస్ట్ మార్టం చేసేసి ప్యాక్ చేసినటువంటి డెడ్ బాడీని చూసి 4 కత్తిపోట్లు పొడిచారు, అది గొడ్డలు వాడారు, బాత్రూమ్ నుంచి లాక్కెళ్ళారు, బెడ్రూమ్లో పొడిచారు, ఏంటేంటో కళ్ళకు కట్టినట్టుగా దర్యాప్తు తర్వాత తెలియాల్సిన విషయాన్ని దర్యాప్తు కూడా చేయకుండా బాడీని తల వరకే చూసిన వీరు పుర్రిని చీల్చినారు, గట్టిగా కొట్టినారు, లాక్కెళ్ళినారు, సిన్నాయిని మాట్లాడనివ్వలేదు, నోట్లో గుడ్డలు కుక్కినారు, ఈ మాదిరిగా లైవ్ కాల్లో చూసినట్టుగా ఓట్లమ్మ చెప్పినారు అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు. మేం కాదు, మీకే తెలుసు అన్నటువంటి సిబిఐ. మేం కాదు, మాకేం తెలుసు సార్, వెంకటరమణ పోయిందా, నారాసుర రక్త చరిత్ర, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రేవా, ఈ ఉదంతాల్లోనే ఉన్నాను సార్. అయినా వీళ్ళెవ్వరిని అరెస్ట్ చేయలేదు. ఆ నారాసురునన్నా తీసుకెళ్లాలంటే నారాసురుడు కాదు, మాకు కావాల్సింది రావణాసుడు అన్నటువంటి మన సిబిఐ వారు. సర్లేండి, దర్యాప్తు అయిపోయింది, పాపం దస్తగిరి బయటకు వచ్చాడు, అరెస్టుల పర్వం అయిపోయింది, పెట్టి వారెంట్లు అయిపోయింది, మరీ నోరు తెరవబోతున్నటువంటి దస్తగిరి. ఇదంతా ఒక ఉదంతం అయితే మేడం, ఒకవైపు ఏదైతే జైల్లో ఉన్న నిందితులకి బెయిల్ ఇవ్వద్దు అంటూ అడ్డుపడుతున్న సిబిఐ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ కోసం మాత్రం ఎందుకని అప్పీల్ చేయలేకపోతుంది, ఆ అప్పీల్ను కూడా ఎందుకని డిఫెండ్ చేసుకోలేకపోతుంది, చేసిన అప్పీల్ను కూడా ఎందుకని డిఫెండ్ చేసుకోలేకపోతుంది అంటారు? ఎవరు సార్? సిబిఐ. సిబిఐ పెద్దదా, సిఐడి పెద్దదా అంటే మా రాష్ట్రంలో మా సిఐడినే పెద్దదండి. చంద్రబాబు గారిని అర్ధరాత్రి 2ంటికి తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పర్వం, రఘురామకృష్ణరాజు గారిని కొల్లబొడిసిన పర్వం. అర్రే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఏదో పాపం మెసేజ్కి రిప్లై ఇచ్చిన అర్ధరాత్రి గోడలు దూకి పనిచేస్తున్న సిఐడి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అర్ధరాత్రులు గోడలు దూకుతున్న సిఐడి గేట్లు తెరుచుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సిబిఐ. విశ్వభారతి హాస్పిటల్లో తల్లి అనారోగ్య నిమిత్తం, గుండె చికిత్స నిమిత్తం ఏదైతే అడ్మిట్ అయినటువంటి పరిస్థితుల్లో ఒక నోటీస్ ఇవ్వడానికి గేట్లు తెరుచుకొని లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో సిబిఐ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసినటువంటి కర్నూలు ఎస్పీ. దరిద్రం, నీచం, నికృష్టం. ఇంత దారుణంగా ఈరోజు దర్యాప్తు వ్యవస్థలు పనిచేస్తున్నాయి అంటే, అది కూడా సెంట్రల్ అండర్లో అంటే నిజంగా ప్రజలకి న్యాయస్థానాల మీద నమ్మకాలు పోతున్నాయి, సిబిఐ మీద నమ్మకాలు పోతున్నాయి, అసలు వారి మీద వారికి నమ్మకాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొనింది ఈరోజు. మరి సిబిఐ పని చేస్తుందా అంటే, అరే నోటీస్ ఇవ్వడానికే ధైర్యం లేదు సార్ సిబిఐకి, మీరు పోయి బెయిల్ క్యాన్సిల్ చేయమంటారు. అరే అరెస్ట్కి ముందుగానే సుప్రీంకోర్టు కూడా వెళ్ళకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చేసిన పర్వంలో సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు నీ పరిధి చాలా చిన్నదమ్మా, నువ్వెందుకు అంత అచ్చుచాపడుతున్నావు, సిబిఐ దర్యాప్తు వ్యవస్థలు ఎందుకు తలదూరుస్తున్నావు, ఈరోజు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏదన్నా విషయ సమాచారం తెలుసుకుంటారేమో అంటే, అప్పుడెప్పుడో చెప్పాలండి నేను ఒకసారి, నేనే చెప్పా, సిబిఐ చేపలు పట్టే ఒక వ్యక్తి ఒక చేపని నీళ్ళలోకి వదిలేస్తాడు అంటే దాని ఉద్దేశం ఆ చేపను వదిలినట్టు కాదండి, ఒక పెద్ద సొర దొరుకుతుంది, ఈ చేపను తినడానికి ఆ సొర వచ్చింది, అప్పుడు ఈ చేప ఎలాగో సొర కడుపులో ఉంటుందిలేండి, అప్పుడు సొరను పట్టుకోవచ్చు కదా మనం. సో ఖచ్చితంగా ఇతను నోరు తెరిస్తే వెలుగులోకి వచ్చే విషయ సమాచారం గట్టిది. భాస్కర్ రెడ్డి నోరు తెరిస్తే అవినాష్ రెడ్డి వచ్చారు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నోరు తెరిస్తే భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఈరోజు అవినాష్ రెడ్డి నోరు తెరిస్తే సతీ సమేతంగా రాబోయే వారి ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఎలా అయితే సాక్ష్యంగా ఉన్న గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయారు, ఈసీ గంగిరెడ్డి గారు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో, జగన్ గారి డ్రైవరు ఎందుకు పాపం చచ్చిపోయారో, వీటన్నిటికంటే మించి దస్తగిరి బెయిల్ మీద బయటికి రాలేని పరిస్థితిలో లోపల పెట్టి దాచుతున్నారు. వీళ్ళందరికీ ఒకే కర్త కర్మ క్రియ, సూత్రధారుడు వేరు, పాత్రధారులు మీరు. సో మీ క్యారెక్టర్కి మీరు న్యాయం చేయండి, క్యారెక్టర్లో తేడా పడింది అనుకోండి, కథం. అదే చెప్పిన మాట వింటే సిఐ శంకర్ ఇలాగా ప్రమోషన్, డిఎస్పీ ప్రమోషన్. అరే అసలు పిఏ కృష్ణారెడ్డి అయితే నేను ఆంధ్రజ్యోతి పేపరే చదువుతున్నాను, వాకిట్లో నుంచున్నాను, లోపలికి రాలేదు, ఈరోజు జగన్ గారు మంచివారు, జగన్ గారి పేరు అవినాష్ గారి పేరు చెప్పమంటున్నటువంటి సునీతమ్మ మీద కేసు నమోదు చేసిన పిఏ కృష్ణారెడ్డి ఇంకా బతికుండడానికి గల బలమైన కారణం ఈ ఉదంతమే. చక్కగా చెప్పినట్టు వింటున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బలవంతంగా సిబిఐ రామ్ సింగ్ గారు నాతో నిజాలు చెప్పిస్తున్నారు, సునీతమ్మ ఇలా చేస్తుంది, పాప ఉమ్మరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా కేసుల్లోకి తీసుకొస్తున్న పర్వం
ఆయన ప్రాణాలతో బతికుండడు. చెప్పిన మాట వింటే ఇబ్బంది లేదండి, దాస్తగిరి కూడా బతికుంటాడు. ఎక్కువ తక్కువ చేస్తే కేల్కతం దుఖాన్ బాద్.